అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నియోజకవర్గం ఏదైనా, జిల్లా ఏదైనా, రాష్ట్రం ఏదైనా, రాజకీయ నాయకులు ముఖ్యంగా దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్నామని, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తమకు నియోజకవర్గ కేంద్రము నుంచి దిగువ స్థాయి అంటే క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతం వరకు తమ వెంట ఉద్దండులైన నాయకులు ఉన్నారని, కార్యకర్తల బలం ఉందని, ఆ నేపథ్యంలో వారి వ్యవహార శైలిలో కూడా దాన్ని ప్రదర్శించే రాజకీయ నాయకులైన, రాజకీయ పార్టీలైన, ప్రస్తుతం తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో గమనించాల్సిన అంశం, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజల్లో రాజకీయ విఘ్నత పెరిగిపోతుంది. ముఖ్యంగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా కాలంలో తాము కేవలం మభ్యపెట్టే మాటలతో ప్రజలను మోసపుచ్చలేమని, ఒకవేళ మోసపుచ్చిన ప్రజలు మళ్ళీ అవకాశం వచ్చే వరకు వేచి ఉండి పోలింగ్ రోజు తామేంటో ప్రదర్శిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తమిళనాడు ఎన్నికలు. అక్కడ దాదాపుగా 5 దశాబ్దాలకు పైగా పోటాపోటీగా ఎన్నికల్లో ఉంటూ ఏదో ఒక పక్షం, అటు డిఎంకే కానీ ఇటు అన్నా డిఎంకే కానీ అధికారంలోకి రావడం, అధికారాన్ని తామిరువురే ఒక్కో ఎన్నికల్లో ఒక్కోరు విజయం సాధించిన తామే అధికారాన్ని పంచుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో దాదాపు తమిళనాడు రాజకీయాలను మనం పరిశీలిస్తే దాదాపు 5 దశాబ్దాలకు పైగా చూస్తున్న వాతావరణాన్ని, చూస్తున్న రాజకీయాలను ఒక్కసారిగా కేవలం పార్టీ పెట్టిన ఓ 2 సంవత్సరాల కాలంలోనే, దాదాపుగా 2 సంవత్సరాల కాలంలోనే విజయ్ రాజకీయాలను కూకటి వేళ్లతో పెకిలించాడా అంటే అలా కూడా చెప్పుకోవచ్చు. రాజకీయ వ్యవహార శైలిలో మార్పు, విజయ్ పార్టీ ఏర్పాటు, విజయ్ పార్టీ పట్ల యువతలో ఆసక్తి పెరగడం, ఈ కోణంలోనే ఎట్టకేలకు ద్రవిడేతర పార్టీలకు, కేవలం ద్రవిడ పార్టీలే కాకుండా అప్పటి వరకు అధికారాన్ని పంచుకుంటున్న ద్రవిడ పార్టీలకు చెక్ పెట్టి విజయ్ అధికారంలోకి రావడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఏ రాష్ట్రమైనా సరే వారు వాస్తవాన్ని గ్రహించకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్తే ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ఎన్నికల్లో ఇటువంటి అనుభవాన్ని చూడాల్సి వస్తుంది. ఒక నియోజకవర్గంలో అయినా, ఒక రాష్ట్రంలో అయినా, ఒక రాజకీయ నాయకుడైనా, ఒక రాజకీయ పార్టీ అయినా తాము ఉద్దండులమని అంటూనే ఒక ఎన్నికల్లో గెలుపు, మరొక ఎన్నికల్లో ఓటమి చవి చూస్తున్నప్పుడు అది కేవలం ఏదో ఒక కారణాన్ని చెప్పి తమ ఓటమిని ఆ కారణంపైకి నెట్టేస్తూ తమను తాము మభ్యపెట్టుకుంటూ ముందుకు వెళితే సుదీర్ఘ రాజకీయ జీవితంలో విజయావకాశాలు చాలా తక్కువగా ఉంటాయి వారికి. ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడైనా, అధికారంలో లేనప్పుడైనా, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి, ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడైనా, ఒక రాజకీయ పార్టీ అధినేతలైనా నిత్యం ప్రజలతో మమేకమై ముందుకు వెళ్ళినప్పుడే వాస్తవాలు అర్థమవుతాయి. కేవలం తమ వెంట ఉండే అనుచరగణ మాటలు వింటూ ముందుకు వెళితే ఒక ఎన్నికల్లో గెలుపు సాధించిన మరో ఎన్నికల్లో గెలుపు, దుర్భర పరాజయాలు అనేది సాధారణమైపోతుంది. ఇప్పటికైనా సరే నియోజకవర్గ స్థాయి నాయకులైనా,
ఒక రాజకీయ పార్టీ అధినేతలైనా గ్రహించాల్సింది ప్రజలను మభ్యపెట్టడం కాకుండా ఎన్నికల్లో గెలుపోటములకు వాస్తవాలను గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు మార్పు కోరుతుంటే ఆ మార్పును కూడా అంగీకరించి ఆ దిశగా తమ వ్యవహార శైలి, తమ పార్టీ యొక్క దిశానిర్దేశాలను ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.